హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వేసవి వచ్చేసిందండి. వేసవిలో మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతి మొక్కని జాగ్రత్తగా చూసుకోవాలండి. ప్రతి ఒక్క మొక్క హెల్దీగా పచ్చగా ఉండాలి అంటే రకరకాల లిక్విడ్స్, కంపోస్ట్లు, ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. ఈరోజు మనం చామంతి మొక్కలకి ఒక మంచి ఫర్టిలైజర్ ఇద్దాము. మనం రోజుకొకసారి ఒక్కొక్క రకం మొక్కలకి ఒక్కొక్క ఫర్టిలైజర్ కానీ ఒక్కొక్క లిక్విడ్ కానీ ఇస్తూ రావాలండి. ఎందుకంటే ఎండలు రోజు రోజుకి పెరిగిపోతాయి. అందువల్ల మొక్కలకి కూడా చాలా నీరసం వస్తుందండి, చాలా డల్ అయిపోతాయి. అలాంటప్పుడు మనం బలానికి లిక్విడ్స్, కంపోస్ట్లు, ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మన గార్డెన్లో వేసవిలో కూడా మన మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి. ఈరోజు మనం చామంతి మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము. ఇవి మన చామంతి మొక్కలండి. ఈ చామంతి మొక్కలు నెక్స్ట్ సీజన్ దాకా కాపాడుకోవాలి అంటే మనం రకరకాల లిక్విడ్స్, కంపోస్ట్లు, ఫర్టిలైజర్స్ ఇలా ఇస్తూ ఉండాలండి. ఇస్తేనే నెక్స్ట్ సీజన్ దాకా ఉండి మనకి పూలు పూస్తాయి మన గార్డెన్లో. వీటిని నెక్స్ట్ సీజన్ దాకా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి చామంతి మొక్కల్ని. ఎప్పటికప్పుడు ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేసుకోవాలి. ఎండిపోయిన కొమ్మల్ని, ఎండిపోయిన ఆకుల్ని తీసేయాలి. తీసేస్తూ రకరకాల లిక్విడ్స్, కంపోస్ట్లు ఇస్తూ రావాలి. అప్పుడండి నెక్స్ట్ సీజన్లో మనకి చామంతులు పూలు పూస్తాయి. ఇప్పుడు టబ్లో కట్ చేద్దాము. ఇలా ఎండిపోయిన పూలు కూడా కట్ చేయాలి. ఇలా తీసేయాలండి ఎండిపోయినవన్నీ. చూసారా? ఇదిగోండి చామంతి మొక్క, వేళ్ళు కూడా ఉన్నాయి. ఈ మొక్కను నాటుకుంటే పెద్ద మొక్క తయారవుతుందండి చామంతి. ఈ మొక్కను నాడదాము. ఎండిపోయిన తీసేసి నాటుకుందాము. ఇవన్నీ మనం మళ్ళీ నాటుకుందామండి. చూసారా వేర్లు ఎలా ఉన్నాయి? మళ్ళీ నాటుకుంటే కొత్త మొక్కలు తయారవుతాయి. ఈ గ్యాప్లో నాడదాము. మనం ఎండిపోయినవన్నీ తీసేసాము. ఫస్ట్ మట్టి లూజ్ చేద్దాము. చూసారండి మన చామంతులు ఎలా ఉన్నాయో? ఇంత ఎండలైనా కానీ పచ్చగా ఉన్నాయి. అక్కడక్కడ ఎండిపోవటం మాత్రం సహజం అండి చామంతులు. ఎందుకంటే ఎండలు కాబట్టి వీటి సీజన్ కూడా అయిపోయింది పూలు పూయడం. అందుకని అప్పుడప్పుడు ఎండిపోతూ ఉంటాయి ఆకులు కానీ కొమ్మలు కానీ. మనం అవి తీసేస్తూ కంపోస్ట్లు ఇస్తూ రావాలి.
ఇంకా నాటుదామండి ఒక్కొక్క మొక్కని. ఇలా గ్యాప్లో నాటుకోవాలి. మనం నెక్స్ట్ సీజన్ దాకా కాపాడి మన గార్డెన్లో పూలు పూయిద్దాము చామంతుల్ని. నాటేటప్పుడు ఇలా ఎండిపోయిన ఆకులు అవి తీసేయాలి. చూడండి ఎంత బాగున్నాయో వేర్లు. చిన్న మొక్క, ఇవి మనం నాటుకుంటే పెద్ద మొక్కలు అవుతాయి. ఈ చిన్న మొక్కను కూడా నాటుతున్నానండి. ఇలా పెట్టేస్తే మొక్క తయారవుతుంది. ఇప్పుడు మనం ఎండిపోయిన ఆకులు కొమ్మలు తీసేసి చామంతి మొక్కలను కూడా నాటుకున్నాము. ఈ కుండీలో బాగు చేద్దామండి. చూసారా ఇంకా ఫ్లవర్స్ పోస్తానే ఉన్నాయి. మనం ఎండిపోయిన పూలు కట్ చేద్దాం. మనం ఎప్పటికప్పుడు కట్ చేయాలండి. ఎండిపోయిన ఆకుల్ని కొమ్మల్ని అన్నీ కట్ చేసుకుని నీట్గా ఉంచాలి చామంతి మొక్కల్ని. అప్పుడు నెక్స్ట్ ఇయర్ దాకా బాగుంటాయి. చూడండి ఇంకా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. మొక్క నిండా మొగ్గలు ఉన్నాయి. ఇంకా పూస్తున్నాయండి చామంతులు మన గార్డెన్లో. ఈ మొగ్గలన్నీ విచ్చుకోవాలి. విచ్చుకుంటే మొక్క నిండా పూలు ఉంటాయండి. ఇంకా మనం లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూ ఉంటే మన గార్డెన్లో చామంతి మొక్కలు హెల్దీగా పెరుగుతాయి. చామంతి మొక్కల్ని క్లీన్ చేసామండి. ఎండిపోయిన ఆకులు కొమ్మలు అన్నీ కట్ చేసి నీట్గా క్లీన్ చేసాము. ఇంకా ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము. చామంతి మొక్కలకి ఎండిపోయిన ఆకులు కొమ్మలు అన్నీ కట్ చేసి బాగు చేసామండి. ఇంకా ఫర్టిలైజర్ ఇద్దాము. ఈరోజు చామంతి మొక్కలకి ఫిష్ ఆయిల్తో ఫర్టిలైజర్ ఇద్దామండి. ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్తో ఫర్టిలైజర్ ఇద్దాము. ఈ ట్యాబ్లెట్స్ మొక్కలకి చాలా బలము. చామంతి మొక్కలకి చాలా బలం అండి ఈ ట్యాబ్లెట్స్. ఈ ట్యాబ్లెట్స్ మెడికల్ షాపుల్లో దొరుకుతాయండి. అన్ని మెడికల్ షాపుల్లో ఉంటాయి. నేను ఈ ట్యాబ్లెట్స్ని మొక్కల కోసమే తెప్పించాను. ఈ ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్ మొక్కలకి ఇస్తే మొక్కలకి చాలా బలం అండి. మొక్కలు హెల్దీగా పచ్చగా పెరగడమే కాకుండా మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలు వస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటాయండి సమ్మర్లో. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మొక్కల్ని డల్ అవ్వకుండా కాపాడడానికి నేను ఈ ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నాను. ఈ ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం వలన మొక్కలు ఎండలకి బాగా తట్టుకుంటాయండి. ఈ ట్యాబ్లెట్స్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు.
ఏ మొక్కలకి ఇచ్చినా కానీ మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. నేను చాలా తెప్పించానండి ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వడానికి. ఈరోజు మాత్రం చామంతి మొక్కలకి ఇస్తున్నాను ఈ ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్ని. ఇంక ఇచ్చేద్దామండి. మొక్కకి దూరంగా కొంచెం గుంత తీయండి, ట్యాబ్లెట్స్ పట్టేంత గుంత తీయండి. మొక్క చివరి భాగంలో తీయండి, ఇలా తీయాలండి. తీసి 2 ట్యాబ్లెట్స్ ఇవ్వండి. ఒక్కొక్క మొక్కకి 2 ట్యాబ్లెట్స్ ఇవ్వండి. ఇచ్చేసాక మట్టిని కప్పేయండి. ఇంకంతేనండి. ట్యాబ్లెట్స్ ఇవ్వడం, మొక్కలకి ఫర్టిలైజర్ ఇవ్వడం, ఇంకా ట్యాబ్లెట్స్లోని పోషకాలు మొత్తం మొక్కకు అందుతాయి. మొక్క ఆరోగ్యంగా ఉంటుందండి. ఎండలైనా కానీ ఆరోగ్యంగా ఉంటుంది మొక్క. ఈ టబ్బులో చాలా మొక్కలు ఉన్నాయండి. ఈ టబ్బులో 4 ఇస్తున్నాను ట్యాబ్లెట్స్. టబ్బు పెద్దది కాబట్టి 4 ఇస్తున్నానండి. మీరు కూడా మొక్క సైజును బట్టి ట్యాబ్లెట్స్ ఇవ్వండి. ఇవ్వండి, 4 ట్యాబ్లెట్స్ ఇస్తున్నా. ఇది మాత్రం మర్చిపోకండి, మొక్కకి చివరి భాగంలోనే గుంత తీయండి. గుంత తీసి ట్యాబ్లెట్స్ని పెట్టేయండి. పెట్టేశాక మట్టిని కప్పేయండి. 2 మొక్కలకి ఇచ్చాను, ఆ 2 మొక్కలకు కూడా ఇచ్చేద్దాము. ఇప్పుడు ఈ 2 కుండీల్లో ఇద్దాము ఫర్టిలైజర్. మీకు క్లియర్గా చూపిస్తున్నానండి ఎలా ఇవ్వాలో ట్యాబ్లెట్స్ని. ఇది చిన్న కుండీనే కాబట్టి 2 ఇస్తున్నానండి. టబ్బులకైతే 4 ఇవ్వండి. ఇది లాస్ట్ అండి. ఈ మొక్కకు కూడా ఇచ్చేద్దాము. రెండు ఇస్తున్నా. ఈ ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్ని మనం తెప్పించుకుని మన గార్డెన్లో ఉంచాలండి. ఎప్పుడు మొక్కలు డల్ అయితే అప్పుడు ఈ ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్ ఇస్తే మొక్కలు పచ్చగా హెల్దీగా ఉంటాయి. అందుకని మనం తెప్పించుకుని ఇంట్లో పెట్టాలండి ఈ ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్ని. చాలా ముఖ్యమైనవి ఇవి, చాలా ఇంపార్టెంట్. ఈ ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్ మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతాయి. మన మొక్కల్ని పచ్చగా ఆరోగ్యంగా ఉంచుతాయి ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్. పచ్చగా ఆరోగ్యంగా ఉంటే మొక్కలు చూడటానికి అందంగా ఉంటాయి. మనం గార్డెన్లోకి వచ్చినా కానీ చాలా హ్యాపీగా ఉంటుందండి. చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది మొక్కలు పచ్చగా ఉంటే. అందుకని మనం ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్ని మన మొక్కల కోసం కొని మన ఇంట్లో భద్రపరచుకోవాలి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన మొక్కలకి ఇవ్వాలి.